పోయస్ గార్డెన్లో వింత శబ్దాలు, రాత్రివేళ రోదనలు, దోపిడీ యత్నం, నిందితుల అనుమానాస్పద మరణాలు, సెక్యూరిటీ సిబ్బందికి అస్వస్థత. ఒకటేంటి, తమిళనాడులో జయలలిత మరణం తర్వాత విచిత్ర పరిణామాలు జరుగుతున్నాయి. ఒకవైపు రాజకీయ సంక్షోభం, మరోవైపు మిస్టరీ ఘటనలతో తమిళనాడు ప్రజలను విచిత్ర మానసిక స్థితిలో పడేస్తున్నాయి. ఏప్రిల్ 24న జై ఎస్టేట్లో వాచ్మెన్ హత్య. ఆ తర్వాత జయ మాజీ డ్రైవర్ అనుమానాస్పద మృతి. మాజీ సీఎస్ రామ్మోహన్ రావు డ్రైవర్ను దారుణంగా చంపేశారు. తమిళనాడులో అసలేం జరుగుతోంది? జయ ఆస్తులపై దాడులు, అనుచరుల హత్యలు ఇప్పుడు తమిళనాడులో కలకలం రేపుతున్నాయి. జయ మాజీ డ్రైవర్ కనకరాజు అనుమానాస్పద మృతిపై దర్యాప్తు కొనసాగుతుండగానే ఇప్పుడు తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు డ్రైవర్ అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటనతో ప్రముఖుల డ్రైవర్లు వణికిపోతున్నారు. కొందరు అజ్ఞాతంలోకి వెడుతున్నారు. తమిళనాడులో జరుగుతున్న వరుస హత్యలపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది. జయలలిత ఆస్తుల విషయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను వారు పరిశీలిస్తున్నారు. కొడనాడు ఎస్టేట్ దాడులపై ఆరా తీసిన పోలీసులకు ఓ కొత్త విషయం తెలిసింది. అమ్మ వీరునామా రాసిందని అనుమానిస్తున్న కొన్ని ముఠాలు దానిని దక్కించుకునేందుకు దాడులకు తెగబడుతున్నాయనేది పోలీసుల విచారణలో తేలిన విషయం. కొడనాడు ఎస్టేట్ దాడి కూడా వీరునామా కోసమే జరిగిందని పోలీసుల విచారణలో తేలింది. పక్కా ప్లాన్ ప్రకారం కొడనాడు ఎస్టేట్ పై దాడి జరిగినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. తమిళనాడు కేబినెట్ లో ఉన్న ఓ మంత్రి ప్రమేయంతోనే ఈ దాడి, ఈ హత్యలు జరుగుతున్నట్లు అనుమానిస్తున్నారు. కొడనాడు ఎస్టేట్ లో దోపిడీకి దిగిన 11 మంది దొంగల్లో 9 మంది కేరళ వారైతే మిగతా 2 జయ మాజీ డ్రైవర్లుగా నిర్ధారించారు. ఈ ఇద్దరిలో కనకరాజ్ ఇటీవల అనుమానాస్పద స్థితిలో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అయితే ఎస్టేట్ పై దాడిలో కనకరాజే కీలకంగా వ్యవహరించినట్లు చెబుతున్నారు. తాజాగా దోపిడీ నిందితుల్లో షంషేర్ అలీ, జిత్తన్జాయ్లు కేరళ పోలీసులకు పట్టుబడ్డారు. కొడనాడు ఎస్టేట్ లో దోపిడీకి సంబంధించి పలు కీలక విషయాల్ని వీరు బయటపెట్టినట్టు తెలుస్తోంది. దోపిడీకి వెళ్లిన రోజు వాచ్మెన్లు ఓం బహదూర్, కృష్ణ బహదూర్లు తమను అడ్డుకున్నారని, లక్షల్లో సొమ్ము ఆశ చూపినా వారు వెనకపోవడంతో తీవ్రంగా కొట్టామని, దీంతో ఓ బహదూర్ చనిపోయారని విచారణలో బయటపడింది. అనంతరం 7 ఎస్టేట్లోని జయలలిత శశికళ గదుల్లో చొరబడి 3 సూట్ కేసుల నగదు, 2 సూట్ కేసుల నగలు, భారీగా ఆస్తి పత్రాలు ఎత్తుకెళ్లినట్లు దొంగలు తెలిపారు. కనకరాజ్ తమకు కేవలం 2 లక్షలు ఇచ్చాడని, అదేమని అడిగితే ఈ వ్యవహారం వెనుక పెద్ద పెద్ద తలకాయలున్నాయి, ఇచ్చినవి తీసుకోండి, హద్దు మీరి డబ్బులు అడిగితే అంతే సంగతులంటూ దొంగలు బెదిరించినట్లు పోలీసులు విచారణలో తెలిపారు. అయితే ఆ పెద్ద మనుషులు ఎవరు? మంత్రి పన్నాగమైన ఇదంతా అన్న చర్చ తమిళనాడులో జోరుగా నడుస్తోంది. కనకరాజు వ్యవహారంతో పాటు మంత్రి హస్తంపై అన్ని ఆధారాల్ని పోలీసులు సేకరించినట్టు చెబుతున్నారు. దొంగతనానికి ముందు 11 మంది దొంగలు ఆ మంత్రి ఇంట్లోనే టీ తాగారని చెబుతున్నారు. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో పెద్ద మనిషిని అరెస్ట్ చేస్తే అసలు విషయం బయటపడుతుందని చెబుతున్నారు. కేసులో ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే చోరీ మొత్తాన్ని ముందుండి నడిపించిన కనకరాజును ఎవరు చంపారు? ఈ వ్యవహారంలో పెద్ద తలకాయలున్నాయంటూ నోరు జారిన కనకరాజును వాళ్లే పొట్టన పెట్టుకున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటు ప్రమాదం నుంచి బయటపడ్డ సయాన్ నుంచి కీలక వివరాల్ని రాబడుతున్నారు పోలీసులు. కొడనాడు ఎస్టేట్పై దాడి అనంతరం నగలు, ఆస్తులతో పరారైన దొంగలు వాటన్నిటినీ కనకరాజుకి ఇచ్చినట్లు పోలీసులకు తెలిపారు. కానీ కనకరాజు తర్వాత కొద్ది రోజులకే హత్యకు గురయ్యాడు. మరి ఇప్పుడు కొడనాడు నుంచి ఎత్తుకెళ్లిన సంపద ఎక్కడుంది? ఈ వ్యవహారం వెనుకున్న పెద్ద మనుషులు నగదు, డబ్బులు, ఆస్తిపత్రాల్ని కాజేసి కనకరాజును చంపేశారా? పోలీసులు అనుమానిస్తున్న మాజీ మంత్రి ఎవరు? వీటన్నిటికీ త్వరలోనే సమాధానాలు దొరుకుతాయంటున్నారు సిబిసిఐడి అధికారులు. ఇటు హత్యలు, మిస్టరీ మరణాలు, పోలీసుల విచారణ ఒకవైపు జరుగుతూ ఉంటే మరోవైపు జయలలిత ఆత్మగా మారి సంచరిస్తుందనే పుకార్లు చెన్నైలో షికారు చేస్తున్నాయి. పోయస్ గార్డెన్లో రాత్రివేళ విచిత్రమైన శబ్దాలు వస్తున్నాయని ప్రచారం నడుస్తోంది. జయలలిత తనకు ఇష్టమైన పోయస్ గార్డెన్ వదిలి వెళ్లటం లేదని, అమ్మే ఆత్మ అయిందా అన్న మాటలు ఇప్పుడు కొందరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జయలలిత ఆస్తి కోసం ఒకవైపు హత్యలు జరుగుతుంటే మరోవైపు పోయస్ గార్డెన్లో రాత్రివేళ విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయని ప్రచారం నడుస్తోంది. రాత్రైతే చాలు పోయస్ గార్డెన్లో పెద్ద పెద్ద శబ్దాలు, అరుపులు వినిపిస్తున్నాయని జయలలిత నివాసంలో ఉండే సిబ్బంది చెబుతున్నారు. జయలలిత తమకు ఇష్టమైన పోయస్ గార్డెన్ వదిలి వెళ్లడం లేదని, ఆమె ఆత్మ అక్కడే తిరుగుతోందని
ఇప్పుడు చెన్నైలో జోరుగా ప్రచారం జరుగుతోంది. పోయస్ గార్డెన్లోని వేద నిలయంలో జయలలిత, శశికళ కలిసి ఉండేవారు. జయ మరణం తర్వాత శశికళతో పాటు మన్నార్గుడి మాఫియా సభ్యులు జయ నివాసాల్లో మకాం వేశారు. అయితే అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లిన తర్వాత దినకరన్ పోయస్ గార్డెన్లోకి మారాడు. ఇప్పుడు అతను కూడా జైలుకు వెళ్లడంతో శశికళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ వేద నిలయంలో ఉండటం లేదు. అప్పుడప్పుడు వచ్చిపోతున్నారు. పోయస్ గార్డెన్లో ఉండేవారు ఒక్కొక్కరు జైలుకు పెడుతుండటంతో కాలం కలిసి రావడం లేదనే భావన మన్నార్గుడి మాఫియాలో బలపడింది. జయ ఆత్మ వల్లే ఇది జరుగుతోందని వారు నమ్ముతున్నారని కొందరు అంటున్నారు. ఇక కొడనాడు ఎస్టేట్లో జరిగిన ఘటనకి 5 రోజుల ముందే చెన్నైకి దగ్గరలోని సిరుద్దపూర్లో జయలలిత బంగళాలో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత మెరీనా బీచ్ లో జయ సమాధి దగ్గర కాపలాగా ఉంటున్న సెక్యూరిటీ గార్డులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలన్నీ జయ ఆత్మ వల్లే జరుగుతున్నాయని కొందరు నమ్ముతున్నారు. అయితే ఈ వార్తలను అన్నాడీఎంకే మంత్రులు కొట్టిపారేస్తున్నారు. జయ పట్ల శశికళ కుటుంబం ప్రవర్తించిన ఫలితమే అని కొందరు విశ్లేషిస్తున్నారు. శశికళ మేనల్లుడు 47 ఏళ్ల మహదేవన్ ఏప్రిల్ 15న ఒక ఆలయం దగ్గర గుండెపోటుతో చనిపోయాడు. ఈ ఘటన తర్వాత నుంచి శశికళ కుటుంబం భయపడుతోందని ప్రచారం నడుస్తోంది. అయితే జయలలిత ఆత్మగా మారిందని ప్రచారం చేయడాన్ని కొందరు కొట్టిపారేస్తున్నారు. తమిళనాడులోని కొన్ని శక్తులు ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా ఉపయోగించుకునేందుకు పావులు కదుపుతున్నాయని అంటున్నారు. అతీత శక్తుల ప్రచారం శశికళ బ్యాచ్ నడిపిస్తోందనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఆదాయ పన్ను శాఖ, ఈడీ అధికారులు పోయస్ గార్డెన్లోకి ప్రవేశించకుండా చూడాలని, శశికళ కుటుంబ సభ్యులే జయలలిత దెయ్యమై తిరుగుతున్నారని, ఆమెకు నచ్చని వ్యక్తులు పోయస్ గార్డెన్లో అడుగుపెట్టిన వెంటనే పెద్ద పెద్ద శబ్దాలు, అరుపులు వినిపిస్తున్నాయని వారే అదరగొడుతున్నారని అంటున్నారు. మొత్తానికి అధికారం కోసం 2 వర్గాలు తీవ్రంగా పోరాడుతుంటే మరోవైపు అంతుపట్టని రీతిలో దుర్ఘటనలు చోటు చేసుకోవడం తమిళనాడులో హాట్ టాపిక్ గా మారాయి.